ఆయన మాత్రమే మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమ దేవుడు ప్రేమాస్వరూపి గనుక ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అన్నాడు. ఆ ప్రేమాస్వరూపైన దేవుడు ఏం చేశాడు? 1 యోహాను పత్రిక 4:19లో మొదట ఆయనే మనల్ని ప్రేమించును గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు గనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించటం కాదు, మొదటగా ఆయనే మనల్ని ప్రేమించాడట. ఎప్పుడు ప్రేమించాడు ఆయన అంటే, మనం అందగత్తెలమనా, అందగాళ్ళమనా, జ్ఞానవంతులమనా, సంపన్నులమనా, డబ్బుందనా, లేకపోతే ఉద్యోగం ఉందనా, వ్యాపారం ఉందనా, ఎందుకు ప్రేమించాడు? ఎప్పుడు ప్రేమించాడంటే, రోమా పత్రిక 5వ అధ్యాయం 6-8 చదివితే మనం పాపులమై ఉండగా ప్రేమించాడట, బలహీనులమై ఉండగా ప్రేమించాడట, భక్తిహీనులమై ఉండగా ప్రేమించాడట, శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడట. పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, ఏమండి, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దేవునికి విరోధస్తులుగా మనం ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు అని రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు ఆ మాటను తెలియజేస్తున్నాడు. ప్రేమించి ఏం చేశాడు? 1 యోహాను పత్రిక 4:10లో ఆయన మనల్ని ప్రేమించి మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగటానికి ఆయన కుమారుణ్ణి పంపితే ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణం ఇచ్చేసాడు. చప్పట్లు కొడతారా? ఏమండి, ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగటానికి ఆయన కుమారుణ్ణి ఇచ్చేస్తే ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణమే ఇచ్చేశాడు. ప్రియులారా, అందుకు మనం ప్రభుని ప్రేమించగలం.